ముంగిట్లో ఆహ్వానించే అందమైన రంగవల్లులు, వేకువనే నిద్రలేపే హరిదాసు సంకీర్తనలు, అందంగా ముస్తాబయ్యే గుమ్మాలు, నెంగిలో చూడముచ్చటైన పతంగులు, డూడు బసవన్నల సాంప్రదాయక నృత్యాలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, కోడి పందేలతో సందడి చేసే పల్లెలు, అంబరాన్ని తాకే భోగి సంబరాలు. సీ న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగాలి. ఎంపీ భరత్ నివాసం వద్ద భోగి పర్వదిన సందడి. రాజమహేంద్రవరంలో ఘనంగా భోగి పండుగ. ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున వెలిగిన మంటలు. అంగరంగ వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. బీజేపీ కార్యాలయం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటను వెలిగించిన జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము. జనసేన జిల్లా అధ్యక్షుడు కందులకు సతీ వియోగం. అనారోగ్యంతో ఉషారాణి మృతి. రాజకీయ నాయకుల సంతాపం. తెలుగువారి సాంప్రదాయ పండుగలలో అతి ప్రధానమైన భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు పెద్ద పండుగలుగా భావిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్రాం తెలిపారు. ఆదివారం భోగి పర్వదినాన్ని ఎంపీ నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. నేషనల్ హైవే ఓఎన్జీసీ కార్యాలయం పక్కన లా ఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద అత్యంత వైభవంగా సాంప్రదాయకంగా భోగి పండుగ నిర్వహించారు. వేకువజామునే భోగి మంటను వెలిగించి గోవు పిడకలను ఎంపీ భరత్, ఆయన సతీమణి మోన, కుమార్తెలు, తల్లిదండ్రులు, బంధువులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటల వద్ద సందడి చేశారు. హరిదాసులు, పిట్టల దొర, సోదమ్మ తదితరులతో భోగి పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. మానవునిగా ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో చేసిన పాపాలేమైనా ఉంటే భోగి మంటల్లో దహించుకుపోయి భోగభాగ్యాలు కలగజేయాలని కోరుతూ అనాదిగా భోగి మంటలు వేయటం ఒక సాంప్రదాయం అన్నారు. పాత సామాన్లను కూడా ఈ భోగి మంటల్లో వేసి నూతన వస్తువులను కొనటం చేస్తుంటారని తెలిపారు. నూతన ఉత్తేజంతో ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరుగారం కష్టించి పండించిన పంట సొమ్ముతో రైతులు ఉత్సాహంగా చేసుకునే పండుగ సంక్రాంతి అన్నారు. పితృదేవతలను తలుచుకుంటూ ఈ పెద్ద పండుగలను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా చేసుకుంటారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ సీఎం జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉదయమే తెల్లవారుజామున సూర్యుడు పొద్దు పడవక ముందరే ఇవాళ భోగి మంటలతో రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చే ఆనవాయి ప్రకారంగా ఇవాళ భోగి మంటలు వేస్తూ ఉన్నాం. ఈ భోగి మంటల్లో మనం చేసిన తప్పులు కానీ, పాపాలు కానీ ఈ భోగి మంటల్లో పోవాలి అని ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకు వచ్చే ఆనవాయి. మరి ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత మనమంతా కూడా మంచి సంకల్పంతో మంచి కార్యాలు చేస్తూ దేదీప్యమానంగా మన జీవితాలు బాగుండాలి అని చెప్పేసి మనం ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా, అట్టహాసంగా జరుపుకుంటాం. మరి భోగి రోజున ప్రజలందరూ కూడా భోగ భాగ్యాలతో ఉండాలి. మరి ప్రజలందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా, మహిళల దాకా తెల్లవారుజామునే లెగిసి పూజలు చేసుకొని మరి ఇక్కడ వచ్చి భోగి మంటలు వేసి మరి పెద్దలకి, పితృదేవతలకి, తాత ముత్తాతలకి వీరందరికీ కూడా తర్పణాలు వదిలి ఒక పితృదేవతల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి పండుగ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయము మరింత పెంపొందించే విధంగా, ఇప్పుడున్న ఆధునిక యుగంలో పిల్లలకి అందరికీ కూడా చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమము పండుగలు జరపడం వలన
వారికి మన రూట్స్ ఏంటనేది తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండుగ భోగి సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగాయి. అన్ని ప్రధాన కూడళ్లలోనూ తెల్లవారుజాము నుంచే యువత స్థానికులు భోగి మంటలు వేసి తమ అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించాలని ప్రార్థించారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు రూరల్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున భోగి పండుగ సందడిగా జరిగింది. తెలుగువారి సంప్రదాయాన్ని చాటే సంక్రాంతి సందర్భంగా వచ్చే తొలి పండుగ భోగి కావడంతో అన్ని ప్రధాన కూడళ్లలోనూ పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించారు. తమ ఇళ్లలో ఉన్న పాత చెక్క సామాగ్రి ఇతర వస్తువులను భోగి మంటల్లో వేశారు. గ్రామాల్లో పట్టణాల్లో వెలిగించిన మంటల్లో భోగి పిడకలు వేసి తమకు ఈ ఏడాదంతా మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. పెద్ద ఎత్తున వెలిగినటువంటి మంటలతో వెలుగులు విరజిమ్మాయి. భోగి మంటకు పూజలు నిర్వహించి తమకు జ్ఞానకాంతులు ప్రసాదించాలని వేడుకున్నారు. ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్, రామాలయం సెంటర్, పంతం అచ్యుతరామారావు ఆసుపత్రి వీధి చిన్నారులు పెద్దలు తెల్లవారుజామునే తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో భోగి పండుగ జరుపుకున్నారు. తమ కుటుంబ సభ్యులు బంధువులతో ఉదయం నుంచి ఆనందంగా గడపటం కనిపించింది. పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి భోగభాగ్యాలు తెప్పించేటువంటి పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరం కూడా మనకి ధనధాన్యాలు కొత్త ధాన్యాలు వచ్చేటువంటి సమయంలో ఈ పండుగ వస్తుంది. మకర సంక్రాంతి ముందు వచ్చేటువంటి పండుగ ఇది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు ప్రతి వ్యక్తులు కూడా తలస్నానాలు చేసి ఈ యొక్క భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లో మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవడానికి, మన దరిద్రం పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అందులో వేస్తారు. తర్వాత ఆ భోగి పండుగ నాడు స్నానం చేసి భోగి మంటని వెలిగించి దానికి ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించి ఆ భోగి పండుగ నాడు అందరూ కూడా ఈ భోగోత్సవాన్ని జరుపుకుని చాలా ఆనందంతో ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి ఈ పండుగని హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క భోగి పండుగని ఆచరించి ఎంతో ఆనందాలతో ఉంటారు. అలా ఉండాలని కోరుకుంటూ రాముల వారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ యొక్క మహత్యాన్ని చదువుతున్నారు. నా పేరు గోవర్ధన శ్రీమహాచార్యులు, కోదండ రామాలయం, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి. స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీఐఏసీ మాజీ చైర్మన్, ఆలయ ధర్మకర్త శ్రీకాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ధనుర్మాస విశేష పూజల్లో భాగంగా ఆలయ ధర్మకర్తలు శ్రీకాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం మహాపూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ గోదా రంగనాథుడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భక్తుల రాకతో నాసా అపార్ట్మెంట్ వద్ద సందడి నెలకొంది. వేదమంత్రాలతో కళ్యాణ క్రతువు భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులందరూ గోవిందనామం జపిస్తూ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం దంపతుల ఆధ్వర్యంలో ప్రజల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ధనుర్మాసం సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణోత్సవం, సుదర్శన హోమం, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో దేశానికి ప్రధానిగా మరొకసారి నరేంద్ర మోదీ కావటం ఖాయమని, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరపున మంచి ప్రాతినిధ్యం ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో
ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి, అందిస్తున్న సహకారం తప్పితే స్థానిక ప్రభుత్వాల ప్రగతి ఏమీ లేదన్నారు. ఎగుమతులపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించి దేశానికి ఆదాయం వచ్చేలా మోదీ కృషి చేస్తున్నారన్నారు. మోదీ పారిశ్రామిక విధానాలతో దేశం అభివృద్ధి సాధించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం సాధించడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సాధించేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమి అయోధ్యతో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరగనుందని, దానిలో భాగంగా అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నామగిరి బాబ్జీ, లలిత్జే, జ్ఞానాపు యేసు, కాలెపు సాయిరాం, పడాల నాగరాజు, ఎర్ర నాగదేవి, పిల్లి మనెమ్మ, వంక వెంకట్రావు, నిల్లా ప్రసాద్, బాబ్జీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. భోగి సంక్రాంతి సందర్భంగా పార్టీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీ అందరినీ కూడా దేవాలయాల్లో స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేయమన్నారు. ఆల్రెడీ అందరూ చాలామంది కార్యక్రమాన్ని ఉదయమే ముగించారు. రామజన్మభూమి సందర్భంగా 22వ తేదీ ప్రతిష్ఠున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేవాలయ శుభ్రతని ఈరోజు చేయాలనేది ఒక కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశంలో తీసుకోవడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం అనంతరం ఆ కార్యక్రమాన్ని కూడా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 24న మరలా అధికారంలోకి రాబోతుంది. ఈ దేశం మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి ఒక కల్పన యోచన, సమగ్రమైనటువంటి ప్రణాళిక భారతీయ జనతా పార్టీ యొక్క సొంతం. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, జనసేన పోలిట్ బ్యూరో సభ్యుడు కందుల దుర్గేష్కు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి ఉషారాణి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందగా శనివారం రాత్రి రాజమహేంద్రవరానికి తీసుకొచ్చారు. స్థానిక జేఎన్ రోడ్డు ప్రగతి మార్గులో ఉన్న కందుల దుర్గేష్ నివాసం వద్ద ఉంచిన ఉషారాణి భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కందుల దుర్గేష్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నాయకులు మేడ గురుదత్ ప్రసాద్, నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నాయకులు రామినీడి మురళి, చెరుకూరి రామారావు, చప్ప చిన్నారావు, చిక్కాల బాబులు, భాషా లిమ్రా, విన్న వాసు, జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు ఆమె భౌతిక కాయంపై పూలదండలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోన్లో దుర్గేష్ను పరామర్శించారు. ఆదివారం ఉదయం ఆయన నివాసం నుంచి ఊరేగింపుగా స్థానిక ఎన్నిస్పేట కైలాస భూమికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. విశిష్ట వ్యక్తిత్వం, విలక్షణ నటుడు, అద్భుతమైన నటనా కౌశలం, అశేష సంఖ్యలో మహిళా అభిమానం పొందిన సోగ్గాడు నటభూషణ శోభన్ బాబు 88వ జయంతోత్సవాన్ని సుందర గోదావరి ఘట్న శోభన్ బాబు విగ్రహం వద్ద శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గదర్శకుడు శోభన్ బాబు అని, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఉండే నటుడని అన్నారు.
ముందుగా శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, గౌరవ కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, బట్టప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాద్, డి శ్రీనివాస్, కె ఆనంద్, ఆర్వీబీఎస్ శర్మ, సింహాచలం, ఎన్వీవి సత్యనారాయణ, టి వెంకటేష్, బి న్యూటన్ బాబు, కొవ్వూరు ప్రకాష్, పి గణపతి, కోటిపల్లి శోభన్ బాబు, జూనియర్ శోభన్ బాబు, ఎం సూర్యనారాయణ, జి శ్రీనివాస్, బి దుర్గా ప్రసాద్, తణుకు శోభన్ బాబు, సేవా సమితి వైజాగ్ అమలాపురం నుండి అభిమానులు పాల్గొన్నారు. 16 సంవత్సరాలు అయిందండి. 16 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా జయంతికి వర్ధంతికి కూడా ఇక్కడ ఘనంగా చేస్తున్నాం. వర్ధంతికి ఈసారి అన్నదానం కూడా భారీగా చేస్తున్నాం. ఉభయ రాష్ట్రాల్లో కూడా గవర్నర్ గారు ఈరోజు చాలా చోట్ల అన్నదానం మరియు వస్త్రదానం కూడా చేస్తున్నారు. తణుకు నుంచి, దేవాడ నుంచి, వైజాగ్ నుంచి, అమలాపురం నుంచి కూడా చాలామంది అభిమానులు ప్రతి సంవత్సరం కూడా సవాళ్ళు కావాలా. మా అందరి అభిమాన నటుడు, అందాల నటుడు, నటభూషణ శోభన్ బాబు గారి 88వ జయంతిని ఈ సుందర గోదావరి కొట్టిన మా అభిమానులందరూ కూడా వైభవంగా నిర్వహించుకున్నాం. ఈరోజు మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి చిన్నతాయి నుండి చిన్నతనం నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరో ఒక అభిమాన హీరో ఉంటారు. అభిమాన హీరోని ఫాలో అవుతూ ఉంటారు. అలా అయితే మా చిన్నప్పటి నుండి మేము మా అభిమానులందరూ కూడా అతన్ని ఫాలో అవుతూ ఎవరైతే ఈవేళ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నటభూషణ శోభన్ బాబు గారిని ఫాలో అవుతూ మేము అందరం కూడా తీసుకొచ్చాం. అలాంటి అభిమానులు మాకు ఎప్పటికీ శోభన్ బాబు గారికి కలిసిన మీరు బాగుండాలి, సమాజం బాగుండాలి, మీరు చక్కగా ఉండాలని మాకు చూపించారు తప్ప మీరు అభిమానంతో పాడవాళ్ళు ఎప్పుడు మాకు చెప్పారు. అలాంటి అభిమాన నటుడిగా మేము సంతోషిస్తున్నాం. రాష్ట్రానికి పట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీడుపోయి రాష్ట్రంలో వెలుగు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణలు ముక్తకంఠంతో కోరారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ జీవోలు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రతులను ఆదిరెడ్డి వాసు, అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి మంటల్లో వేసి దగ్ధం చేశారు. భోగి మంటల్లో స్వతహాగా ఇంట్లోని పాత సామాన్లు వేయటము సాంప్రదాయమని తెలుగుదేశము, జనసేన పార్టీల దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కీడు, రద్దు కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన చీకటి జీవోలు, ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాను గుర్తు 2019 ఎన్నికల మేనిఫెస్టో మంటల్లో వేయటం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఒక బూటకమన్నారు. జగన్ పాలనతో ప్రజలంతా విసుగు చెందారని, పండగ నాడు కూడా ఎవరూ ఆనందంగా లేరన్నారు. ఈరోజు భోగి, రాష్ట్రాన్ని పాలిస్తున్న వాడు మానసిక రోగి. ఆ గుర్తుపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారంతా రాజకీయ నిరుద్యోగులు అవుతారని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. సుమారు 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం చీడ ఈరోజు భోగిమంటలో కలపడం జరిగింది. ఇక నుంచి రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ, టీడీపీ కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి పట్టిన కీడు ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రజాప్రతినిధులు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా తెలుగుదేశం, జనసేన కలిపి సంయుక్తంగా ఇక్కడ పండుగలు చేసుకోవడం జరుగుతూ ఉంది. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలో ఉన్న రద్దు, పాడైపోయిన వాటిలన్నింటినీ కూడా పాత సామాన్లని భోగి మంటలో వేయడం అన్నది సాంప్రదాయం. మా దృష్టిలో ఈ రాష్ట్రానికి రద్దు, కీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఫ్యాన్ గుర్తుని 2019 మేనిఫెస్టో, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చీకటి జీవోల్ని మంటల్లో వేయడం జరిగింది. ఈ చీకటి జీవోల ద్వారా రాష్ట్రాన్ని అంతా కూడా అంధకారంలోకి తీసుకెళ్ళిపోయారు. ఈ ఫ్యాన్కి ఓటేసినందుకు అందరు ఇళ్లలో ఫ్యాన్లు వేసుకోకుండా పడుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టో అన్నది ఒక బూటకం.
స్థానిక 4వ డివిజన్ రాజేంద్రనగర్ 12 కులాయిల సెంటర్ వద్ద టీడీపీ తాడేపల్లిగూడెం పార్టీ పరిశీలకులు టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే విధంగా సంక్రాంతి వేడుకలను అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, ధాన్యపు సిర్లతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ పర్యవేక్షించగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర మైనార్టీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, నాయకులు దొండపాటి సత్యంబాబు, యాళ్ల శ్రీను, చాపల రాజు, కర్రి మహేంద్రవర్మ, అల్లంకి మణికంఠ, గుబ్బల లోకేష్, వాసంశెట్టి రామస్వామి, త్రిపర్తి సుబ్రహ్మణ్యం, మెండి హవీలా కుమారి, పార్వతి, నుంగుర్తి అనన్య, హరీష్, గన్నవరపు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. స్వతహాగా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, పేదల పార్టీ, నాయకులు కూడా పెద్ద సంపన్నులు కాదు. కానీ పండగ పూట ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టి మంచి కానుకలు కొనాలి అని నేను ఆలోచించినప్పుడు ఈరోజు పరిస్థితులు చూసి నా స్తోమత మేరకు గిఫ్ట్లు ఇద్దామని అనుకున్నా. ప్రతి వార్డులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ నేను ఇస్తా ఉన్నా. ఎందుకంటే మా స్తోమత అంటే మా దగ్గర అవినీతి సొమ్ము ఇసుక ర్యాంపుల ద్వారా సంపాదించింది ఏమీ లేదు. మీరు ఇల్లులు కట్టుకుంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించి మీ దగ్గర నుంచి దోచేసుకున్న డబ్బు లేదు. లేదా రోడ్లు లేకపోతే మనకి పనికిరాని కంపల్సరీ పార్కులు, లేకపోతే డివైడర్లు, దానికి బిల్లలు, ఫుట్పాత్లు వేసి డబ్బులు వసూలు చేసుకున్న డబ్బులు కూడా మా దగ్గర లేవు. మా నక్కా కుటుంబాన్ని నమ్ముకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. పండగ పూట వాళ్ళకి మంచి కానుకలు ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది కాదు, నేను రెట్టింపుగా ఇస్తాను నా వార్డు ప్రజలకని మీ నాయకుడు నక్కా దేవి గారు ముందుకు వచ్చారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కానుకలతో పాటు కన్సలేషన్ కూడా ఇస్తా ఉన్నా. ముందుగా అతన్ని అభినందిస్తూ, మీ అందరికీ 3 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఎన్నికల్లో మంచి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఛార్జీలు పెరిగినాయా? నూనె ధర పెరిగిందా? గ్యాస్ ధర పెరిగిందా? పెట్రోల్ ధర పెరిగిందా? డీజిల్ ధర పెరిగిందా? చెత్త పన్ను వేసారా? ఇంటి పన్ను పెరిగిందా? నీటి పన్ను పెరిగిందా? ఇల్లులు ఇచ్చారా? అంటే దొంగ పట్టాలు, 4 గీక్కునే పట్టాలు కాదు, టిట్కో ఇల్లు కట్టిని ఇచ్చారా? అర్థమైంది కదా. అంటే తెలుగుదేశం జనసేన పార్టీ రావాలి. ఈ పెరిగిన ధరలన్నీ తగ్గుతాయి. ఘనతలు తినే అన్నంలో కూడా ప్లాస్టిక్ రైస్ వస్తా ఉంది. మీ అందరికీ కూడా రేపటి రోజున ఏ సమస్య వచ్చినా ఈ సమస్య పైన ఈ రాజేంద్ర నగర్ 3వ వార్డు, 4వ వార్డు, అలాగే 49వ వార్డు, ఇలా కొన్ని వార్డుల్లోని ఇల్లులు ఉంటాయి, పట్టాలు, దానికి చట్టబద్ధత లేదు. ఆనాడు నక్కా చిట్టిబాబు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజముద్ర కూడా పట్టాల ఫైల్ మీద 22A నుంచి వాటిని తప్పించడానికి, తప్పిస్తే మీకు బ్యాంకు లోన్లు వస్తాయి, ఇల్లును అమ్ముకోవచ్చు, అన్ని కూడా అర్హత దక్కేది. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ అంశం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? ఈ అంశం గురించి మాట్లాడారా? కనీసం మేము ఆ ఫైల్ ని రాజముద్ర వేయించాం. మళ్ళా కొత్త ప్రభుత్వం ఆమోదించాలి. ఆమోదించడానికి ప్రయత్నం చేశారా? కదలరాని ఒక పిలుపుతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ వచ్చే విధంగా ఎక్కడికక్కడ సోదరులు, సోదరులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు
ప్రతి కులాలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, మరి అగ్రవర్ణాల్లో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఆ కార్యక్రమానికి ఎంతో విజయవంతంగా రావడం జరుగుతుంది. నగరానికి ముందుగానే సంక్రాంతి పండుగలు వచ్చేశాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. నగరంలోని 6వ డివిజన్లో మజ్జి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ పోటీల్లోని విజేతలకు ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ, మజ్జి రాంబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరులు బహుమతులు అందజేశారు. విజేతకు 2 గ్రాముల బంగారం, ద్వితీయ విజేతకు వాషింగ్ మిషన్, 3వ విజేతకు గ్రైండర్ అందజేశారు. అనంతరం మన ప్రాచీన కళారూపాలైన గంగిరెద్దుల నాట్యం, డూడు, బసవన్న, చిలక జోస్యం, పోతురాజు, ఎడ్లబండ్లు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలు నిండుదనం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. మజ్జి రాంబాబు గారికి మిమ్మల్ని అడిగేది ఒక్కటే, పర్సనల్ గా అందరూ కూడా రాత్రి నీకు కావాలి చెప్పండి, కరెంట్ బిల్ వస్తే పెన్షన్, రేషన్ కట్. చెరువు దగ్గర ఒక చర్చిని కూల్చివేశారు అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సహకారంతో. మొన్న సుబ్రహ్మణ్య మైదానంలోని చాలా ప్రసిద్ధిగాంచిన చర్చ్ హోలీ ట్రినిటీ, 145 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చ్. ఆ చర్చికి దారి ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఆ చర్చికి అదే బాటను వాడుకుంటా ఉంటే ఆ బాటలోనే పువ్వులు కట్టాడు. అంటే ఇంతకుముందు ఒకసారి చూసాం, భర్తరం అయిపోయినాయి ఆ పువ్వులు వేయండి అన్నాడు. ఆ పువ్వుల పిచ్చిలో ఉన్నాడు ఏటో కానీ పువ్వులు ఫౌంటైన్లు ఏవో కట్టాడు. అంటే ఫ్లవర్ బాయ్ అంటే చర్చికి వెళ్ళే దారిని మూసేశాడు. ఈరోజు చర్చిని ధ్వంసం చేసేసాడు. అంటే వాళ్ళకి ఏ ఒక్క మతాలపైన గౌరవం లేదు, విశ్వాసం లేదు. ఆ వాళ్ళని నమ్మిన వాళ్ళకే దెబ్బలు వేస్తా ఉన్నారు. ఈ అరాచకాలు ఆగాలి, విధ్వంసాలు ఆగాలి అని అంటే మార్పు రావాలి. 6వ వార్డు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అది కూడా ఆ ముగ్గులు చూస్తుంటే ఎవరికి నిజంగా జడ్జిలు మరి ఏమి ఇస్తారో కానీ నిజంగా చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వేశారు. జడ్జిలకే పెద్ద పరీక్ష పెట్టారు మీ వార్డు ప్రజలందరూ. అందువల్ల ఎవరి ఫస్ట్ ప్రైజ్ వచ్చినా, సెకండ్ ప్రైజ్ వచ్చినా, థర్డ్ ప్రైజ్ వచ్చినా మీ అందరికీ వచ్చినట్టే భావించి జడ్జిలను మాత్రం ఏమీ అనొద్దండి మరొకసారి కోరుతున్నాం. ఎందువల్లంటే చాలా బాగా వేశారు అందరూ. అదేవిధంగా ఈరోజు పావురాలను వదిలాం స్వేచ్ఛ కోసం. రేపు జరగబోయే ఎలక్షన్లో 3 నెలల తర్వాత మనందరం కూడా ఫుల్ ఫ్రీ బర్డ్స్ అయిపోతాం. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీటు ఆదిరెడ్డి వాసు గారికి ప్రకటించడం జరిగింది. మనం అత్యంత మెజార్టీతో ఆయన్ని గతంలో 33,000 మెజార్టీ ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ మెజార్టీ ఇచ్చి 60,000 పైన చిరుకు మెజార్టీ ఇచ్చి నెగ్గించాలని మనం 2,200 వార్డు మెజార్టీ ఇచ్చాం. అక్కడ ఈసారి మన వార్డు నుంచి 3,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనకి అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినాయి. స్థానిక దాన్బైపేటలో ఉన్న రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి నివాసం వద్ద భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ భోగభాగ్యాలు కలగాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆకాంక్షించారు.
భోగి పండుగ సందర్భంగా దాన్వాయిపేటలోని ఆయన నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమం అందుతున్నాయని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మళ్లీ జగనన్నను ఆశీర్వదించి ప్రజలందరూ మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. పెట్రోల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నూతన సంవత్సరం 2024న మరి అందరూ అంగరంగ వైభవంగా మరి సంక్రాంతి పండగ ఎంతో బాగా చేసుకుంటున్నారు. మరి ఈరోజు ఫస్ట్ డే అయిన భోగి మరి ప్రతి ఇంటి ముందు కూడా ఇంట్లో ఉన్న పాత సామానంతో మరి అన్నీ కూడా భోగి మంటలు చాలా బాగా చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు కొట్టొచ్చే విధంగా చేస్తున్నారు. మరి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా భోగి భాగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ప్రజల మనసులో ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరాలని, అదేవిధంగా ఇది రైతుల పండగ. సో మనందరికీ తెలుసు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరి రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా పరిపాలించారో వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి ఈరోజు జగనన్న కూడా మరి రైతుల యొక్క సంక్షేమం కోసం ఎంతో ఆలోచిస్తున్నారు. సో ఈ నూతన సంవత్సరంలో చూస్తే ఈ సంక్రాంతి పండుగ మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో చాలా బాగా జరుగుతుంది. సో అదేవిధంగా ఎంతోమంది తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఈ యొక్క సంక్రాంతి పండగకి అందరూ కూడా మరి వాళ్ళ సొంత ఇంటికి రావడం, అదేవిధంగా మరి కొత్తగా వచ్చిన అల్లుళ్ళు, కొత్తగా పిండి వంటలు, మరి ఎందుకంటే ఈ యొక్క హైటెక్ ప్రపంచంలో మనకందరికీ కూడా ఈ పిజ్జాలు, బర్గర్లే అలవాటు పడ్డాం. ఇవన్నీ కూడా ఎప్పుడు మన యొక్క డైలీ లైఫ్లో మనం చూడం, ఓన్లీ మన సంక్రాంతి టైంలో చూస్తాం. సో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో అదేవిధంగా రాజమండ్రిలో కూడా చాలా బాగా ప్రతి ఏరియాలో కూడా చాలా బాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా పండుగ సందర్భంగా అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, మనసులో ఏమేం కోరికలు ఉన్నాయో భగవంతుడి దయ వల్ల తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగాలి. ఎంపీ భరత్ నివాసం వద్ద భోగి పర్వదిన సందడి. రాజమహేంద్రవరంలో ఘనంగా భోగి పండుగ. ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున వెలిగిన మంటలు. అంగరంగ వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. బీజేపీ కార్యాలయం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటను వెలిగించిన జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము. జనసేన జిల్లా అధ్యక్షుడు కందులకు సతీ వియోగం. అనారోగ్యంతో ఉషారాణి మృతి. రాజకీయ నాయకుల సంతాపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ముంగిట్లో ఆహ్వానించే అందమైన రంగవల్లులు, వేకువనే నిద్రలేపే హరిదాసు సంకీర్తనలు, అందంగా ముస్తాబయ్యే గుమ్మాలు, నెంగిలో చూడముచ్చటైన పతంగులు, డూడు బసవన్నల సాంప్రదాయక నృత్యాలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, కోడి పందేలతో సందడి చేసే పల్లెలు, అంబరాన్ని తాకే భోగి సంబరాలు. సీ న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో.